మాల్దీవ్స్ ప్రపంచం మొత్తం భారత్ని విశ్వగురు అని కీర్తిస్తూ ఉంటే ఒక్క దేశం మాత్రం భారత్తో శత్రుత్వాన్ని కోరుకుంది. అందుకు కారణం చైనా పాకిస్తాన్ దేశాలే. కానీ భారత్కు చైనా పాకిస్తాన్ దేశాలతో ఉన్న చిరకాల శత్రుత్వం లేదా వివాదాస్పద అంశాలు మాల్దీవ్స్ తో ఎప్పుడూ లేవు. కానీ మాల్దీవ్స్ కు అధ్యక్ష ఎన్నికలు జరగడానికి కొద్ది నెలల ముందు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మహమ్మద్ మైజు భారత్ తో కయ్యానికి కాలు దువ్వడం మొదలుపెట్టాడు. ఇండియా అవుట్ అనే నినాదాన్ని పట్టుకుని మాల్దీవ్స్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ తలదూర్చుతోందంటూ కొత్త పంచాయతీ మొదలుపెట్టాడు. ఇదే ఇండియా అవుట్ నినాదంతో మాల్దీవ్స్ ప్రజలకు లేనిపోనివన్నీ నూరిపోసి చివరకు అధ్యక్షుడిగా విజయాన్ని సాధించాడు. అధ్యక్షుడిగా విజయం సాధించాడో లేడో ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే చైనాకు అనుకూలంగా భారత్ కు వ్యతిరేకంగా మాల్దీవ్స్ ను నడిపించడం మొదలుపెట్టాడు. మాల్దీవ్స్ దేశం భారత్ కు చిరకాల మిత్ర దేశం. మాల్దీవ్స్ ను కొన్ని దశాబ్దాల నుంచి కాపాడుకుంటూ వస్తుంది భారత్. ఆ దేశ రక్షణ వ్యవహారాల దగ్గర మొదలు పెడితే ఎన్నో విషయాల్లో మాల్దీవ్స్ కు అండగా ఉండేది భారతదేశం మాత్రమే. మాల్దీవ్స్ మిగతా సరిహద్దు దేశాల కంటే కూడా ఆ దేశానికి అత్యంత ఆప్తమిత్రుడు భారతే. మాల్దీవ్స్ భారత్ మధ్య ఉన్న సంబంధాలు ఎంత సన్నిహితమైనవో తెలియాలంటే మనం చరిత్రలో కాస్త వెనక్కి వెళ్లాలి. 1988లో మాల్దీవ్స్ అధ్యక్షుడిగా ఉన్న మౌమూన్ అబ్దుల్ గయూంపై ఆ దేశ అండర్ వరల్డ్ డాన్ అబ్దుల్లా లతూఫీ దాడి చేశాడు. అనూహ్యమైన ఈ దాడిని ఎదుర్కోలేని గయూం అధ్యక్ష భవనం వదిలి పారిపోయాడు. గయూంని అధ్యక్ష పదవి నుంచి దింపేసి ఆ సింహాసనాన్ని దక్కించుకుని మాల్దీవ్స్ ను ఏలాలి అనేది అబ్దుల్లా లతూఫీ ప్లాన్. ఇందుకోసం పక్కనే ఉన్న శ్రీలంకకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళం ఏళం అనే తీవ్రవాద సంస్థ సాయం తీసుకున్నాడు. ఈ PLOTE సైన్యంతో పాటు అబ్దుల్లా మనుషులు మాల్దీవ్స్ అధ్యక్షుడైన గయూం కోసం దేశమంతా జల్లెడపడుతున్నారు. మాల్దీవ్ సైన్యం కూడా అబ్దుల్లాను ఎదిరించలేకపోయింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో గయూం పక్కనే ఉన్న పాకిస్తాన్ మరియు చైనాతో పాటు అమెరికా, బ్రిటన్ దేశాలను కూడా SOS ద్వారా సాయం అడిగాడు. కానీ ఏ దేశం కూడా గయూంకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. కానీ అప్పటి బ్రిటన్ ప్రభుత్వం గయూంకు ఓ సలహా ఇచ్చింది. బ్రిటన్ నుంచి మా దళాలు మీ దేశానికి చేరుకునే లోపే మిమ్మల్ని మీ శత్రువులు హతమారుస్తారు. కాబట్టి మీకు అంత సమయం లేదు. మీరు మీ పక్కనే ఉన్న భారతదేశాన్ని సాయం కోరితే మంచిది అని చెప్పింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. ఆ తర్వాత గయూం భారతదేశాన్ని సాయం అడగడం వెంటనే భారత ప్రధాని రాజీవ్ గాంధీ ఇండియన్ నేవీతో పాటు ఇండియన్ ఆర్మీలోని హై లెవెల్ కమాండోలను మాల్దీవ్స్ పంపడం, ఓ ఇంట్లో రహస్యంగా దాక్కున్న గయూం ఆచూకీ కనుక్కుని అతడిని విజయవంతంగా రెస్క్యూ చేయడం జరిగిపోయాయి. అబ్దుల్లాతో పాటు అతడి మనుషులను ఆదిలోకి తీసుకుని మాల్దీవ్ సైన్యానికి అప్పగించడంతో కేవలం 16 గంటల్లో ఈ ఆపరేషన్ ముగిసింది. దీని పేరే ఆపరేషన్ కాక్టస్. ఇదే విధంగా మరోసారి కూడా మాల్దీవ్స్ అధ్యక్షుడిని భారత్ రెస్క్యూ చేసింది. అంతేకాదు, భారతదేశ బడ్జెట్లో ప్రతి సంవత్సరం మాల్దీవ్స్ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించడం ఆనవాయితీ. రక్షణ, కమ్యూనికేషన్, స్పేస్ సైన్స్, నిత్యావసర వస్తువుల సరఫరా, కరెంటు సప్లై, శుద్ధి చేసిన నీటి సరఫరా, ఇలా చెప్పుకుంటూ పోతే మాల్దీవ్స్ అనే దేశానికి భారత్ చేసిన సాయానికి లెక్కేలేదు. కానీ చైనా వేసే ముష్టి కోసం ఆశపడి మొత్తం మాల్దీవ్స్ ప్రజల భవిష్యత్తును అంధకారం చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు మైజు భారత్తో శత్రుత్వం పెట్టుకుని ఇప్పుడు చిప్ప చేత్తో పట్టుకుని ముష్టి కోసం IMF ముందు నిల్చున్నాడు. అయితే చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ వద్ద ఎప్పుడూ మరో ప్లాన్ సిద్ధంగానే ఉంటుంది. అందులో భాగమే ఆఫ్రికా దేశమైన మారిషస్ లో మోదీ ప్రారంభించిన 3 కిలోమీటర్ల పొడవైన ఎయిర్ స్ట్రిప్. 23 లక్షల కిలోమీటర్ల ఎక్స్క్లూజివ్ ఎకనామికల్ జోన్ కలిగిన మారిషస్ ఇక్కడ భారత్ కు అత్యంత విలువైన స్నేహితుడు. ఆ ఎక్స్క్లూజివ్ ఎకనామికల్ జోను సముద్రంలో పహారా కాసేది ఇండియన్ నేవీయే. అంతేకాదు, మారిషస్ లో భారతదేశ సంబంధాలు ఎన్నో దశాబ్దాల నాటివి. ఇదే ఇప్పుడు మాల్దీవ్స్ కు చైనాకు చెక్ పెట్టేందుకు కలిసి వచ్చింది. $25 కోట్ల వ్యయంతో భారత్ మారిషస్ లో నిర్మించిన అతి ముఖ్యమైన అగలేగా ఎయిర్ స్ట్రిప్ ను మోదీ నిన్న ప్రారంభించారు. అంతేకాదు, మారిషస్ కు అన్ని విషయాల్లోనూ భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంచినీటి నుంచి యుద్ధ నౌక దాకా ఏది కావాలన్నా భారత్ ఇస్తుందంటూ పరోక్షంగా మాల్దీవ్స్ కు షాక్ ఇచ్చారు మోదీ. ఎయిర్ స్ట్రిప్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగించిన మోదీ పరోక్షంగా చైనా, మాల్దీవ్స్ కు చాలా చురకలే అంటించారు. ఇకపై మారిషస్ అనే దేశం భారతదేశ అతి ప్రాధాన్య దేశాల్లో ఒకటి అని నొక్కి చెప్పారు మోదీ. మోదీ సర్కార్ స్కెచ్ అంటే ఇలాగే ఉంటుంది మరి. ఇప్పటికైనా మాల్దీవ్స్ కు భారత్ ఎంత ముఖ్యమో తెలిసి వస్తుందో లేదో, మైజు అనే ఒకే ఒక్క వ్యక్తి సొంత ప్రయోజనం మరియు పతనం వల్ల ఆ దేశ సామాన్య ప్రజానికం ఇప్పుడు అనేక కష్టాలు అనుభవిస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాల్దీవ్స్ ను మరో పాకిస్తాన్ లా తయారు చేస్తారో మోదీ. చూద్దాం, మారిషస్ ను చూసైనా మాల్దీవ్స్ బుద్ధి మారుతుందో లేదో.